చనిపోతే నేను ఆ రోజు చెప్పా, ఇది నా తప్పు కాదు, ఎవరు రావద్దండి, దీన్ని కాపాడే బాధ్యత నాదని నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసరం. ఈరోజు 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడైనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారు. తిరుపతిలో చేస్తే పోలీస్ ఎస్కార్ట్లు పెట్టి ఎక్కడికి పంపించాలనో అక్కడికి పంపిస్తున్నారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవుడు క్షమిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే నరసింహ యాదవ్ చెప్పాడు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంత అపవిత్రమైపోతా ఉంది తమ్ముళ్ళు. ఈరోజు మనం రామాలయం అయోధ్యలో 495 సంవత్సరాల తర్వాత రామాలయం కడుతున్నామని దేశం అంతా చాలా ఉత్సాహంగా చూస్తా ఉంటే, వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తి, తప్పు చేస్తే ఎప్పుడో కాదు ఈ జన్మలోనే శిక్ష వేసే వ్యక్తిని ఆ దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. నాకు ఇంటి దైవం ఒకటే చెప్తున్నా, ఎవరైనా మీ ఇష్ట ప్రకారం వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే మిమ్మల్ని ఆ దేవుడు వదిలిపెట్టాడు, మేము కూడా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నా. ఈ మధ్య కొండపైకి పోయారా మీరు ఎవరైనా? అన్నదానం బాగుందా? బాగుందా అన్నదానం? ఎన్టీ రామారావు గారు పెట్టింది అన్నదానం, సక్రమంగా జరిగింది. 1,00,000 మందికి భోజనం పెట్టేవాళ్ళం. ఎంతమందికి కావాలంటే పెట్టేదానికి కార్పస్ ఫండ్ కూడా వచ్చింది. నేనే ప్రాణదానం ప్రారంభించాను. ఆ రోజే నా మీద పెద్ద దాడి జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడడం కోసం. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక రెడ్ శాండిల్ వ్యాపారం చేసే స్మగ్లర్లకి ఒక డెన్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది నా ఆవేదన. వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి. స్మగ్లర్స్ ని ప్రమోట్ చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండిల్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం మోపాను. ఆ రోజు రెడ్ శాండిల్ ఎవరైతే స్మగిల్ చేస్తారో 32 మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పా, ఇది నా తప్పు కాదు, ఎవరు రావద్దండి, దీన్ని కాపాడే బాధ్యత నాదని నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసం. ఈరోజు 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడైనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారు. తిరుపతిలో చేస్తే పోలీస్ ఎస్కార్ట్లు పెట్టి ఎక్కడికి కాదు 3,000 రూపాయలు టన్నుంటే 50,000 చేసి మొత్తం అమ్మేసే పరిస్థితి వచ్చారు. అక్రమ మైనింగ్ మొన్నే మా చంద్రమోహన్ రెడ్డి ప్రజా సంపద సమాజానికి ఉపయోగించాలి. ఈ దుర్మార్గులు
భవిష్యత్తులో ఎవరొచ్చినా అవకాశాలు ఉండకూడదని దోచేశారు. ఇదే కాకుండా ఈ రెంట్లోనే 7,500 కోట్లు. ఇది కాకుండా ఇసుక దొరుకుతా ఉందా తమ్ముళ్ళు? దొరకతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉచిత ఇసుక ఇచ్చాం మనం. ఇప్పుడు వీళ్ళు చేసిందేంటి? దోపిడీ. ఎక్కడ కాలువ కనపడినా, ఎక్కడ నది కనపడినా దోపిడీ దోపిడీ. అవి కూడా మనం తొందరలో వస్తాం. బరైటీస్ పోయింది. మీ పక్కనే మంగంపేట బరైటీస్ మొత్తం దోచేశారు. గ్రనైట్ మొత్తం హస్తగతం చేసుకున్నారు. లెటరైట్ పోయింది. మొన్నే బీచ్ శాండ్ కూడా టెండర్ పెట్టారు, కోర్టు ఆపింది. లైమ్ స్టోన్ పోయింది. కడాని మీ పొలంలో ఉండే మట్టి కూడా మీరు తీసుకుపోవడానికి వీలు లేదు. అది కూడా చెన్నైకి తీసుకెళ్లిపోతున్నారు. నేను ఆ విషయం కూడా చెప్తాను తమ్ముళ్ళు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారో ఆ విషయాలు కూడా మీకు వివరించి చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకునింది. ఓడిపోతామనేది అయిపోయింది. ఓడిపోతాడా లేదా? ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. ఏ పాలకుడైనా తన హయాంలో అభివృద్ధి కావాలని చూసి అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతాడు. ఈ దుర్మార్గుడు మాత్రం విధ్వంస విధానాలతో దోపిడీతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు దొంగ ఓట్ల కోసం తాపత్రయం పడుతున్నాడు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో ఎక్కడ చూసినా అన్యాయం చేశారు. ఒక చంద్రగిరి నియోజకవర్గం నిన్న చూస్తే 1,15,000 ఓట్లు. అక్కడ ఒక పెద్ద వీరప్పన్ ఉన్నాడు. ఆ వీరప్పన్ 1,15,000 ఓట్లు దొంగ ఓట్లు చేశాడు. ఆయనకు ఒత్తాసు పలికేది ఈ ముఖ్యమంత్రి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవడిని వదిలిపెట్టమని మీ అందరికి హెచ్చరిస్తున్నా. మొన్నే పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్ఓగా ఉన్న వ్యక్తి శిరీషాని ఆయన మొత్తం అన్యాయం చేశాడు. అన్నమయ్య కలెక్టర్గా ఉన్నాడు, ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు కూడా తహసీల్దార్ని సస్పెండ్ చేశారు, డిప్యూటీ తహసీల్దార్ని సస్పెండ్ చేశారు. మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి లక్ష్మి గారు ఇప్పుడు ఎస్పీలు, డిఎస్పీలు అందరూ ఆవిడ ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఎందుకు? కోర్టులో కేసు ఉంది, విత్డ్రా చేసుకోమని. విత్డ్రా చేయం. మిమ్మల్ని బోనెక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఓట్ల దొంగల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేరం అవునా కాదా? మనిషి బ్రతికుండంగానే మిమ్మల్ని చంపేసిన వ్యక్తులు వీళ్ళు మనుషులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకటే నేను కోరుతున్న యువతని, తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ఊరూరులో యువత ఒకటి కావాలి. దుర్మార్గుల రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టుల ఆత్మహత్యలు, ఉద్యోగాలకు ఉపాధి గండి. నేను ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం వల్ల నష్టపోని వర్గం లేదు, నష్టపోని గ్రామం లేదు, నష్టపోని వ్యక్తి కూడా లేడు.